నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే మా రామారావు గారు, రేవంత్ రెడ్డి గారు సీఎం పీఠం మీద కూర్చుని 100 రోజులు దాటింది. సో ఈ 100 రోజుల్లోనే అనేక సమస్యలు రాష్ట్ర ప్రజల ముందు ఒక సవాలుగా నిలుస్తూ ఉన్నాయి. మొట్టమొదటి సమస్య నీటి కొరత. సమ్మర్ వచ్చేసింది, ఇంకా కంప్లీట్ గా సమ్మర్ లోకి వెళ్ళక ముందే ఎంట్రీలోనే పెద్ద అడ్డంకిగా మారింది నీటి కొరత. కొన్ని గ్రామాలలో ఇప్పటికే నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు, నీళ్లు లేవు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి ఫైట్ చేసినంత వరకు ఏదో తన కోసం తను ఫైట్ చేశాడు. ఆయన అనుకోకుండా అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనకున్నటువంటి సర్దుబాటు మనీ ఎంత, మనం ఎంతమందికి ఫ్రీగా సర్దుబాటు చేయగలం అని ఎవరైనా ఆలోచించుకుంటారు కదా. ఎవరో కర్ణాటకలో ఉచితంగా మహిళలందరినీ కూడా తిప్పుతున్నట్టయితే మనం తిప్పగలం అనుకోవడం ఎందుకు, ఉచితంగా బస్సులు ఎక్కించడం ఎందుకు, ఆ బస్సుల్లో మహిళల మధ్య పోరాటం ఎందుకు, ఆ బస్సుల్లో మగవాళ్ళు కూడా ఎక్కడం ఎందుకు, రసాభాస అయిపోయింది. ఈరోజు బస్సుల పరిస్థితి ఏమిటి? రేపటి కాంచి బస్సుల్లో స్త్రీలు ప్రయాణం రద్దు అనే మాట వినిపిస్తుంది. ఇదే కనుక అమలు జరిగినట్టయితే ఏం చేసినట్టు? ఈ 3 నెలలు బస్సులు ఎక్కించావు, ఇది తప్పకుండా 6 గ్యారెంటీల్ని మేము అమలు చేస్తాము అని ఒట్టు పెట్టుకొని చెప్పాడు కదా. ఆయనకి అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా ఈ 6 గ్యారెంటీల్ని కూడా అమలు చేస్తే నువ్వు నాయకుడిగా నమ్ముతావు. ఎవరైనా అంతేనమ్మా, ఎప్పటికైనా సరే వేగం పనికిరాదు, అతి వేగంగా వెళ్ళిపోయినాడు. అంటే అన్ని మామూలు పథకాల్లో 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎంతవరకు సమర్థనీయం అనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మేడిగడ్డ బ్రిడ్జి తాలూకు విషయంలో మాత్రం తొందరపడ్డాడు ఆయన. మేడిగడ్డ కదది, బొందల దొడ్డే అంటారు, లేదా మేడిగడ్డ అంటారు అన్నమాట. ఆ బ్రిడ్జి తాలూకు చిన్న చిన్న క్రాక్స్ విషయంలో దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించి ఆయనే ఆ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఈరోజు దాని పర్యవసానం ఏంటంటే, అంటే ఆ పిల్లర్స్ కూలిన మాట వాస్తవమే. అవును, మనం ఆ పగుళ్ళు అవి చూసాము. అది గత ప్రభుత్వంలో జరిగిన కట్టడి. మరి దానికి సమాధానం చెప్పాల్సిన ఆన్సర్ ఉంది అంటే కదా. మనం చూసిన మేరకే పగుళ్ళు ఉన్నాయి అనుకోవడం పొరపాటు కదా. కానీ ఒక్కడు కూడా బీటలు వారకూడదు కదండి. అంటే అది కదమ్మా, ఏంటంటే అక్కడ జరిగింది కొన్ని తాలూకు పిల్లర్స్ పగుళ్ళు వచ్చాయి, దాన్ని పరిష్కరించుకోవచ్చు. అసలు నీరు వచ్చే మార్గాన్ని ఎందుకు మర్చిపోవాలి వీళ్ళు? మెయిన్గాను మీ పరిష్కారం లాగా ఉండండి. మీరు వాళ్ళ మీద దండయాత్ర చేయండి, వాళ్ళు మీకు తగిన సమాధానం చెప్తారు. కానీ ప్రజలకి నీళ్ళు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే నీళ్లు కావాలి. సాధారణంగా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే ఒకవేళ నీటి సమస్య, నీటి ఎద్దడి వస్తుందేమో అని ముందు చూపు చర్యగా తగిన అంటే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో లేకపోతే వాటిని అవన్నీ సరి చేసుకుంటూ ఉంటారు. వచ్చింది 3 నెలలే. ఓకే, మరి గత ప్రభుత్వం నిల్వ ఉంచాల్సిన నీటిని, సమకూర్చాల్సిన వాటర్ ని ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఇదే పరిస్థితి వచ్చి ఉండేదిగా. అలా ఎందుకు వస్తుంది? నువ్వు నేను ఒకలా ఆలోచించం కదా. ఆయన చాలా సామర్థ్యంగా, అసలు తెలంగాణలో ముఖ్యమైన ప్రధానమైన కారణాలు 1 నీరు, 2 విద్యుత్తు. మొత్తం కంప్లీట్గా తెలంగాణ చీకటైపోతుందని కదా కిరణ్ కుమార్ రెడ్డి బెత్తం పట్టుకొని ఒక బోర్డు మీద రాసి చూపించాడు. మీరు ఏదో సందర్భపడుతున్నారు అంటే తెలంగాణ వచ్చినట్టయితే తెలంగాణ వచ్చి 3 నెలలు కూడా మీరు అసలు బతకలేరు, నీళ్ళు దొరకవు, కరెంటు దొరకదు. ఈ 2టికి మీరు సమాధానం చెప్పండి అన్నారు. ఆ 2టికి కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నీళ్ళు, ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకొచ్చావు, నువ్వు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ తెచ్చావు, అది మాకు అవసరం లేదు. ప్రజలు మాకు కావాల్సింది ఏంటంటే ఉదయం లాగా ట్యాప్ ఇప్పగానే వాటర్ రావాలి.
లేదా తాగే నీళ్ళు కూడా కావాలి. అందరూ బాటిల్స్తో బిజిలరీ బాటిల్స్ తెచ్చుకోలేరు కదా. ఇంట్లో అదే మంచినీళ్ళు వచ్చేటువంటి ట్యాప్ ఇప్పితే ట్యాప్లో వాటర్ రావాలి. పోనీ ఇండివిజువల్ హౌస్ అయినట్టు అది నియర్ బై ఉన్నటువంటి ట్యాప్ ఏదో వస్తే ఆ ట్యాప్లోంచి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఈ రెండూ కాకుండా ఉంటే ఫెయిల్ అయినట్టే కదా అది. ఇప్పుడు వాళ్ళు మీరేం చేసుకుంటారో మాకు ఒక అనవసరం అండి. మాకు నీళ్లు కావాలంతే, సాగునీరు కావాలి. సాగునీరు ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు. కనీసం తాగునీరు కూడా ఎవరైనా పరిస్థితులు మీరు ఎందుకు ఉండాలంటున్నాను నేను. అది నేను అనడం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రకృతి సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. అంటే వర్షాధారం లేదు, అవునమ్మా, ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు. అవునమ్మా, ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు ఎలా పడతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వర్షాకాలం వచ్చినట్టయితే వర్షాకాలంలో వర్షాలు పడతాయని మనం ఊహిస్తాం. వర్షాలు పట్టడం లేదని చెప్పాం. మరి ఆ రోజుల్లో కేసీఆర్ కూడా వర్షాలు లేకపోయినా నీళ్ళు ఇచ్చారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు, ఎలా పరిపాలన సాగించారని మనం ఆలోచించుకోవాలి. ఆయన సక్సెస్ అయ్యాడు, ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మరి ఉచిత బస్సులు అన్నాడు, రెండోసారి ఫెయిల్ అయ్యాడు. ఇలాగేమో కన్ను మిన్నుగా అనుకుంటా ముందు వెనక ఆలోచించకుండా, ప్రజా తాలూకు సంక్షేమాన్ని ఆలోచించకుండా ఆయన ఆ విధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు హర్షించరు. మీరు నేను దూరంగా ఆలోచించి ఇలా జరిగి ఉంటుంది కదంటే వాడికి ఏం కావాలండి, ఓటేసేవాడికి అందరూ డబ్బులు తీసుకొని ఓటు వేయరు కదా. అంటే వారికి ఎలక్షన్ వచ్చినప్పుడు దగ్గరకు వస్తారు, కాళ్ళు వేలు పట్టుకుంటారు, ఎలక్షన్ అయిపోగానే మమ్మల్ని మర్చిపోతారు. అది నిజమైంది కదా. అప్పుడు అదే ఆలోచిస్తాడు. మేము ముందు అనుకున్నట్టు ఇది పొరపాటు కదా, రేవంత్ రెడ్డికి ఓటు వేసాం కానీ లేకపోతే మాకు మేము ఓటు వేయము. మేము వాడికి కావాల్సింది ఏంటమ్మా, వాడు ఉచిత బస్సు అడిగారా, నీ పెన్షన్లు పెంచమని అడిగారా, మాకున్న జీవితం చాలైనా ఇంకా మాకు విద్యా వైద్యం కావాలని అడిగినప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఏమో మాట వరుసకేమో 6 గ్యారెంటీలు అన్నారు. ఇక్కడ ఏంటైపోయింది, 420 హామీలు ఇచ్చాడు ఎవరు, రేవంత్ రెడ్డి. మరి 6 గ్యారెంటీలని అమలు చేయనప్పుడు 420 అంటే హామీల్ని ఎప్పటికీ అమలు చేస్తాడు చెప్పండి? నెలకొక హామీ అమలు చేసినప్పుడు కూడా 5 years అయిపోతాయి. ఇంకా చాలా కూడా అన్నమాట. ఆ విషయంలో దిద్దుబాటు కావాలి, తప్పుని దిద్దుకోవాలని నేను చెప్తున్నాను ఓ సీనియర్ జర్నలిస్ట్గా. ఓకే, సో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ ఉధృతంగా గెలుచుకుంటుందని అనుకున్నటువంటి ఊహకి కొంచెం బెండు కొట్టే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ అన్నీ అమలు చేస్తే బాగుంటుంది కానీ ఇట్లాంటి మన ప్రకృతి వైపరీత్యం అనండి, ఏదైనా మన గొంతు దాహంతో ఎండిపోతుంటే మనం క్షమించం కదా. 20 రూపాయలు పెట్టి బాటిల్ ఎందుకు కొనుక్కొని తాగుతున్నాము, ఆ నీళ్ళు లేకే కొనుక్కొని తాగుతున్నాము. అది గనక ఈసారి సీట్లు తక్కువే వస్తుంది, బీజేపీ కొంచెం ముందుకెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం మరి టీఆర్ఎస్ పార్టీలో కసి ఉంది, ఉద్రేకం ఉంది, ఉద్వేగం ఉంది. డెఫినెట్గా ఆ బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా కొంచెం బెటర్ రెస్పాన్స్ వస్తుందని. 4 నెలల ముందు వరకు బీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంటే కాంగ్రెస్ 3rd place లో ఉండింది, బీజేపీ 2nd place లో ఎప్పటి నుంచో నిలదొక్కుంది తెలంగాణలో. ఇప్పుడు బీజేపీ ప్లేస్ లోనే ఉంది. ఇక్కడ 2 ఉల్టా అయ్యాయి. ఫస్ట్ ప్లేస్ కి కాంగ్రెస్ వచ్చేసింది, 3rd place కి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ సోదులోనే లేదమ్మా. వాళ్ళకి పోటీ ఎవరి మధ్య అంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అసలు నేను చాలాసార్లు చెప్పాను, మంత్రులు విన్నారో లేదో, ఎప్పుడంటే కేటీఆర్ లాంటి వాళ్ళు విన్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తేడా ఏమిటో చెప్పనా? టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఫ్రమ్ ది పబ్లిక్, అంటే కసిలోంచి పుట్టిన మా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మా చేటు మాకు కావాలని పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ ఉన్నంతసేపు ఉజ్వలంగా ఎదిగింది. ఇదేంటైపోయింది, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అయింది. మీకు కావాల్సిన తెలంగాణ కదా, మీరు భారతీయ రాష్ట్ర సమితికి ఎందుకు వెళ్ళారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, అంటే కేసీఆర్ ప్రధానమంత్రిగా అవ్వాలి, ఎందుకంటే కేసీఆర్కి మంచి విజన్ ఉంది, చాలా బాగా సమర్థుడు అనే మాటలు రాబట్టే ఆయనకు కూడా వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ అనే పేరు వచ్చిన తర్వాత తీవ్రమైన నష్టాలు
ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. అది వాళ్ళు గమనించాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంగా. కరుణానిధి గారు ఉజ్వలంగా ఉండేవాడు, ఎక్కడ చూసినా గెలిచేస్తుండేవాడు అన్నమాట. అప్పుడు ఎంజీఆర్ గారు ఏం చేశారంటే మంచి న్యూమరాలజిస్ట్ని తీసుకొచ్చి కరుణానిధికి సన్మానం చేయించారు. ఎంజీఆర్ సన్మానం చేసి కలైంజర్ కరుణానిధి అనే పేరుని డాక్టర్ కరుణానిధి అని మార్చారు. యు బిలీవ్ ఇట్, ఈ చరిత్ర. ఎప్పుడైతే కలైంజర్ కరుణానిధి అనే పేరుని ఎప్పుడైతే డాక్టర్ కరుణానిధి అని మార్చాడో అవుట్, పడిపోయాడితే డాక్టర్ కరుణానిధి అంటే చివరికి ఆయనే పబ్లిక్లోకి వచ్చి నాకు మా ఎప్పటి పేరు నాకు కలైంజర్ అనండి, డాక్టర్ అనొద్దని మొండికేసిన. మరి అలవాటు అయిపోయింది డాక్టర్ కరుణానిధి. అందులో కూడా ఆ రోజుల్లో డాక్టర్ అంటే పెద్ద ఫ్యాషను, దాన్ని వదులుకోలేడు, ఉంచుకోలేడు, చాలా దెబ్బలు తిన్నాడు. అప్పుడే ఆ సందర్భంలోనే కరుణానిధిని జయలలిత కొట్టించింది. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఒకవేళ పెద్దలు విన్నట్టయితే దాని మీద యాక్షన్ తీసుకుంటారేమో, తీసుకుంటే మంచిదని ఆలోచన అన్నమాట. టీఆర్ఎస్ అన్న పార్టీ టీఆర్ఎస్ పేరుతో ఉన్నంతసేపు ఎలాగుంది, సమర్థుడు, పరిపాలన సమర్థుడు. కేటీఆర్ లాంటి సమర్థుడు ఉంటే మొత్తం ది టొపోగ్రఫీ ఆఫ్ ది హైదరాబాద్ ది చేంజ్ లైక్ ఎనీథింగ్. అది ఆలోచన ఉంది, అది సమర్థవంతంగా అది నిర్వహిస్తే బాగుండేది. మీరు అన్న మాట మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారికి కాస్త భక్తి ఎక్కువే, ఇవన్నీ నమ్ముతూ ఉంటారు. అంటే పూజలు యాగాలు చేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం. సతీ సమేతంగా కూర్చొని అని చాలా యాగాల్లో పాల్గొన్నారు. అలాంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే ముందు ఎవరిని సంప్రదించలేదంటారా? ఎవరితోనూ మాట్లాడలేదంటారా? ఇవేమి మాట్లాడకుండానే చేంజెస్ చేశారంటారా? అది కరెక్టేనమ్మా. ప్రభువు ఎప్పుడైతే అధికారంలో కుర్చీలో కూర్చున్నాడో అని నందంటే నందంటారు, పందంటే పందంటారు. ఆయనకు ఎదురుగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన కేటీఆర్ గారు చెప్తారని అనుకుంటున్నాను నేను, నా ఊహ. ఎందుకు డాడీ ఇవన్నీ మనకి వేస్ట్, చక్కగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, నెంబర్ 1 అనిపించుకున్నాం, దేశం అంతా మన వైపు చూస్తుంది, చాలు తెలంగాణ సస్యశ్యామలంగా చేద్దాం కనుక మరి మీరికే మనసులో పెట్టుకోదని అని చెప్పేటువంటి అర్హత, ఆ హక్కు, ఆ గుండె ధైర్యం కేటీఆర్కి ఉందని నేను అనుకుంటున్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం అన్నది అంత వాళ్ళకి లబ్ధి పరంగా ఏం బాగులేదు. లేకపోతే ఏమిటి కేసీఆర్కి ఏమిటి అంటే ఆయన ఏ రోజు కూడా కలగనలేదు, కనీసం కలగనలేదు. కేసీఆర్గా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినట్టయితే 2-3 నెలల్లో ఆయన మారిపోయి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చేవాడు. కేటీఆర్ కూడా సమర్థవంతంగా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించేవాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ హ్యాస్ సీన్ ది లైఫ్. కేసీఆర్ జీవితాన్ని చూస్తారు, ఇంకా కూర్చోబెట్టడం కష్టపెట్టడమే. కేటీఆర్ అలా కాదు, జీవితాన్ని చూడాలి, జీవితంలో తనను తాను నిరూపించుకోవాలి. తన తాలూకు ఎవరికైనా కీర్తి ప్రతిష్టలకి చాలా ఆసక్తిగా ఉంటారు. నాకు ఒకసారి శోభన్ బాబు కూర్చుంటుండగా, రామారావు నువ్వు ప్రపంచంలో అన్నిటికంటే బాగా భయంకరమైన వ్యాధి ఏది? అప్పుడు జయలలిత కూడా పక్కన కూర్చుంది. నేను ఉన్నానంటేనే జయలలిత కూర్చుండేది, కానీ తర్వాత కూర్చుండేది కాదు, ఇంటికే వెళ్ళేవారు. 1-3 సార్లు వెళ్ళాం మేము. అయితే జయలలిత ఏముంటుంది అయినా భయంకరమైన వ్యాధి గురించి మీకెందుకు వచ్చింది దరిద్రం చెప్పి అనుకుంటే, నేనేం అనుకున్నాను, అప్పటికి మనకేముంది, కుచ్చు వ్యాధి కదా, కుచ్చు అన్నమాట. ఊరుకో అన్నాడు. మరి ఏం చెప్పండి అంటే, పంది వేస్తే చెప్తానని చెప్పాడు. అప్పుడు పంది ఎంత అంటే 1000 రూపాయలు. అప్పట్లోనే 1000 రూపాయలు. అప్పట్లో 1000 రూపాయలు. ఎవరితో పంది వేసేది ఎవరితో? నా దగ్గర పైసా లేదు. జయలలితని వేస్తారు కదా పందెం, 1000 రూపాయలు అంటే 1000 ఇచ్చేసింది మాట. అప్పుడు చెప్పాడు మాట, జీవితంలో అన్నిటికంటే భయంకరమైన వ్యాధి కీర్తి కండూతి అని చెప్పాడు. 1000 రూపాయలు పోయినాయి. ఎంత ఆలోచించి అంటే చెప్పడం కాదు, ఆయనకి ఎప్పుడైతే ఎవరో అడవి దూర సినిమా చేస్తుండగాను మీరు ఏంటండి ప్రతిసారి కళ్ళజోడు పెట్టుకుంటున్నారు అంటే ముడతలు కనిపిస్తాయనా అన్న ఒక్క మాటకి మానేశాడు. అంతే.
అర్థమైందో చెప్పడం కాదు, అదే. కీర్తి కంటుతని ఆయన అనుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ప్రజల్లో తిరస్కారం మొదలయ్యిందో ఇంకా ఉండకూడదు, నీ హీరోగా చచ్చిపోవాలి అని ఎంతమంది ఎన్ని బ్లాంక్ చెక్లు ఇచ్చినా ఆయన ఒప్పుకోలేదు అనమాట. చెప్పొచ్చేది ఏంటంటే ఈ కేటీఆర్ కూడా ఆ కీర్తి కండుతుంటుంది కదా, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలన చేసిందంటే ఆయన చెప్పుకుంటాడు చాలా నాకు అవసరం లేదని. ఆయన కొన్ని విజన్ ఉంటుంది, ఇలా చేద్దాం, విద్యార్థిని ఎలా చేద్దాం, వైద్యం ఎలా చేద్దాం, విద్య ఎలా చేద్దాం అని ఉంటుంది కదా. అవన్నీ నెరవేర్చుకున్న తర్వాత ఆయన పేరు ఎక్కడో ఉండేది, అది జరిగింది. బట్ లెట్ us హోప్ మళ్ళీ కేటీఆర్ షుడ్ కమ్, విల్ కమ్, మస్ట్ కమ్.